గుంటూరు తర్వాత చక్కటి గులాబ్ జామ్ పెట్టాడండి. అస్సలు ట్రై చేయకండి, టేస్ట్ బాలే. మీరు స్లాట్కి న్యాయం చేసే బల్లను చూసుంటారు, మనోడు స్లాగ్కి న్యాయం చేసే బండి. మీరెందుకు వచ్చాడు మధ్యలో? పల్లె వెలుగు బస్సులో పల్లె కోనకైతే వచ్చేసాం. అదే పల్లె వెలుగు బస్సు అంటే మన రేపల్లి ఎక్స్ప్రెస్. ఖచ్చితంగా చెప్తున్నానండి, ఈ ట్రైన్ని కేవలం గుంటూరు వరకే కన్సిడర్ చేయండి. హలో గాయస్, కొంచెం గ్యాప్ తర్వాత తిరిగి మళ్ళీ జర్నీ వయా జంక్షన్స్కి స్వాగతం అండి. మరొక్క చక్కటి వ్లాగ్ని డెలివర్ చేయడానికి మనమైతే నా ఫేవరెట్ స్పాట్ అయిన సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము. అండ్ ఈరోజు మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. ట్రైన్ నెంబర్ 17645 సికింద్రాబాద్ నుంచి రేపల్లి వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. అండ్ ఈ ట్రైన్కి కనుక చూసుకుంటే ఒక స్పెషాలిటీ అయితే ఉందండి. సో ఈ ట్రైన్ ఎక్కడమే మన చేతిలో ఉంటుంది, దిగటం మన చేతిలో ఉండదు. ఆడెప్పుడు తీసుకెళ్తే అప్పుడే అనమాట. అండ్ ఎందుకు ఈ గ్యాప్ వచ్చింది అంటారా? సో నాకు రైల్ ఫ్యానింగ్ అండ్ వ్లాగింగ్ ఎంత ఇష్టమో క్రికెట్ అంటే కూడా అంతే ఇష్టం అండి. సో ఒక టోర్నమెంట్ అయితే జరుగుతుంది. ఆ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల వీకెండ్ ట్రావెల్ చేయడానికి ఫీజిబుల్గా అయితే లేదు. సో కొంచెం బిజీ స్కెడ్యూల్ అనమాట. వీకెండ్ మ్యాచెస్ ఉండటం వల్ల ఫ్రీక్వెంట్గా ట్రావెల్ అయితే చేయలేకపోతున్నాను. ఆ రీజన్ వల్ల మనకైతే గ్యాప్ వచ్చింది. బేసిక్గా గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది. సో ఇది మీరు అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. రేపు కూడా క్రికెట్ మ్యాచ్ అయితే ఉంది. అండ్ ఈరోజు ఒక రోజు ఫ్రీ డే దొరికిందని చెప్పి ట్రావెల్ అయితే ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో మీరు చూసుకోవచ్చు, స్టేషన్ అయితే రీడెవలప్మెంట్ దిశ వైపు అడుగులేస్తుంది. మంచి జోరుగా పనులు అయితే కొనసాగుతున్నాయి అనమాట. సో మనం స్టేషన్ని ఒకసారి లుక్ వేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో మీరు చూసుకోవచ్చు అండి, స్టేషన్ రీడెవలప్మెంట్ పనులు అయితే మంచి జోరుగా జరుగుతున్నాయి. సో ఇది ఫుల్ అందుబాటులో వచ్చినప్పుడు మనమైతే ఖచ్చితంగా ఒక వ్లాగ్ ఇక్కడి నుంచి చేసి మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. ఇప్పుడైతే మనం గేట్ నెంబర్ 8 నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళిపోదామండి, ప్లాట్ఫామ్ 10 పైకి. సో నేనైతే ఇప్పుడు సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 10 పైకి అయితే వచ్చేసానండి. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 5 పైన అయితే రెడీగా ఉంది. డిపార్చర్కి ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం అయితే ఉంది. అండ్ వెళ్తూ మనం ట్రైన్ యొక్క హిస్టరీ గురించి అయితే మాట్లాడుకోవాలి. మన ట్రైన్ ఇనాగ్రేషన్ వచ్చేసి నాకైతే తెలియదండి. సో నేను ట్రై చేశాను ఇంటర్నెట్లో, ఎక్కడన్నా రిఫరెన్స్ చూసన్నా చెప్దామని చెప్పి. సో ఎక్కడ ఇనాగ్రేషన్ అయిన డేట్ అయితే మెన్షన్ చేసలేదు. మీకు ఏమన్నా తెలిస్తే కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి ఎప్పుడు ఇనాగ్రేట్ అయిందని చెప్పి. నాకైతే 2022లో ఇనాగ్రేట్ అయిందని గుర్తండి, ప్రాపర్గా అయితే తెలియదు. సో మీకు తెలిసే కమెంట్ అయితే చేయండి. ఇప్పుడు మ్యాటర్ ఏంట్రా అంటే, మనకి హైదరాబాద్ నుంచి రేపల్లి వెళ్ళడానికి 2 ట్రైన్లు అయితే ఉంటాయండి. ఈరోజు మనం ట్రావెల్ చేస్తున్న సికింద్రాబాద్ నుంచి రేపల్లి ఎక్స్ప్రెస్ ఒకటి, అండ్ కాచిగూడ నుంచి మనకి రేపల్లికి అయితే డెల్టా ఎక్స్ప్రెస్ ఉంటుంది. నైట్ 10:40కి అనుకుంటా డిపార్చర్ వాడు. సో ఈ 2 ట్రైన్లు 2 లాగే, ఏ ట్రైన్లో చేసినా పెద్ద ఏముండదండి. సో డెల్టా ఎక్స్ప్రెస్కి కనుక చూసుకుంటే స్టాపులు తక్కువ ఉంటాయి. పేరుకే వాడికి ఆఫీషియల్ స్టాపులు తక్కువ, అన్అఫీషియల్ స్టాపులు ఎక్కువ. ఆ టైంలో అందులో మనకి హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది, సింగిల్ లైన్ సెక్షను. సో వాటన్నిటి కోసం సైడ్ అయ్యి దాంట్లో ట్రావెల్ చేయడం కంటే నాకు దీంట్లో ట్రావెల్ చేయడమే బెస్ట్ అనిపించింది. అండ్ ఇంకో పాయింట్ కనుక చూసుకుంటే టోటల్ జర్నీ టైము డెల్టా ఎక్స్ప్రెస్కి వచ్చేసి 8 hours 5 minutes అయితే పడుతుంది కాచిగూడ నుంచి రేపల్లి వెళ్ళడానికి. అదే మన ట్రైన్కి వచ్చేసి 8 hours 30 minutes అయితే పడుతుంది. సో 25 minutes డిఫరెన్స్, పెద్ద డిఫరెన్స్ కూడా ఏం లేదు. మనోడికి ఇంకా స్టాపులు ఎక్కువ ఉంటాయి. అందులో మెయిన్ పాయింట్ వచ్చేసి డే లైట్ కవరేజ్ అయితే ఉంటుంది మనకి ఇప్పుడు. సో డే లైట్లో ఫుటేజ్ రికార్డ్ చేసుకోవడం ఫీజిబుల్గా ఉంటుంది కంపేర్ టు నైట్ టైమ్స్. సో అందుకని చెప్పి నేను ఈ ట్రైన్ అయితే చూస్ చేసుకున్నాను. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మన సబ్స్క్రైబర్ ఒకరైతే మోస్ట్ రిక్వెస్టెడ్ ట్రైన్ జర్నీ అనమాట, రేపల్లి ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేయన్నా అని చెప్పి మనకి కమెంట్ కూడా పెట్టారనమాట యూట్యూబ్లో. సో అందుకని చెప్పి ఈ ట్రైన్ని చూస్ చేసుకోవటం అయితే జరిగింది. మన ట్రైన్ వచ్చేసి 5th ప్లాట్ఫామ్ మీద రెడీగా ఉంది. పళ్ళు రాలగొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఏ ఉంది, లాగ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఏ బండి అయితే ఏ ఉందని చెప్పి నేను ఈ ట్రైన్ అయితే ప్లాన్ చేశాను. సో మన ట్రైన్ అయితే ఇప్పుడు 5th ప్లాట్ఫామ్ మీద రెడీగా ఉంది. మనం అయితే వెళ్ళిపోయి బ్యాగ్ లోపల పెట్టేసి మిగతా డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము. ఇప్పుడైతే మనం లోకో లింక్ అయితే చూద్దామండి. సో గుండె కొంచెం గట్టిగా చేసుకోండి, ఖచ్చితంగా డ్యామ్ షూర్ 100% G9 వేస్తాడు. సో లోకో లింక్ అయితే చూద్దాము, మీకు చూపిస్తాను ఒకసారి. సో నేను చెప్పాను కదా, ఖచ్చితంగా డ్యామ్ షూర్ G9 వేస్తాడని చెప్పి. మీరు కనుక చూసుకుంటే ఈరోజు మనల్ని పుల్ చేయబోయే లోకో 31139 లాలాగూడ G9 అనమాట. సో మనమైతే ఇప్పుడు మన కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదామండి. మీరు కనుక చూసుకుంటే మన ట్రైన్కి రేక్ షేరింగ్ గట్టిగానే ఉంటుంది. సో కాచిగూడ నుంచి రేపల్లి వెళ్ళే డెల్టా ఎక్స్ప్రెస్ అండ్ రేపల్లి నుంచి సికింద్రాబాద్ వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్ అనమాట. సికింద్రాబాద్ నుంచి మనుగూరు సూపర్ ఫాస్ట్, మనుగూరు నుంచి సికింద్రాబాద్, మళ్ళీ సికింద్రాబాద్ నుంచి రేపల్లి ఇప్పుడు మనం వెళ్తున్న ట్రైను, అండ్ రేపల్లి నుంచి వికారాబాదు, అండ్ వికారాబాద్ నుంచి కాచిగూడ అనమాట. సో ఇంత రేక్ షేరింగ్ హిస్టరీ అయితే ఉంది మన ట్రైన్కి. సో అనుకున్నట్టే లోకో చూశారు కదా, G9 వేసి దొబ్బాడు, ఇంకా చేసేది ఏమీ లేదు. మొన్న ఆడెవడో కమెంట్లో బ్రో G9 నీ ఫేవరెట్ కదా అంట. G9 కోసం పుట్టాడు రా ఈ JVJ, ఏదో సరదాగా అన్నానండి బాబు, మీరు సీరియస్గా తీసుకోకండి.
సో మనకైతే G9 వేసాడు. రాడ్ టు రన్ ఎక్స్పీరియన్స్ చేయడానికి రెడీగా ఉన్నా. సో ఏదైతే ఏముందిలే, దిగేశాక చూసుకోవటమే. ఇంకా మన ట్రైన్ డిపార్ట్ అవ్వడానికి ఇంకొక 20 నిమిషాలు అయితే ఉంది. సో నేను నా కోచ్ దగ్గరికి అయితే వెళ్తున్నా. S363 అనమాట, RAC టికెట్. RACతో తిరిగేంత ఆక్యుపెన్సీ ఉందని తెలియదు నాకు అసలు ఈ ట్రైన్ గురించి. బేసిక్గా అంత ఆక్యుపెన్సీ అయితే ఉండదు. మరేమో RAC టికెట్ అయితే వచ్చింది. వెయిటింగ్ లిస్ట్ 15 ఉన్నప్పుడు కొట్టాను. సో 4 days బ్యాక్ అయితే టికెట్ కొట్టాను. కన్ఫర్మ్ అయిపోతుంది అనుకున్నా, బట్ RAC అయితే పడింది. ఏది పడినా పిచ్చ లైట్లే, మనం ఎలాగో డోర్ దగ్గరే ఉంటాం, అందులో డే టైం జర్నీ కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. సో బ్యాగ్ అయితే లోపల పెట్టేసి టెక్నికల్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకొని డిపార్చర్ అయితే క్యాప్చర్ చేసుకుందాము. సో మన సీట్ అయితే ఇదేనండి, S363. ట్రాక్ సైడే వచ్చింది, ఎలాంటి ప్రాబ్లం లేదు. బ్యాగ్ అయితే ఇక్కడ పడేసి బయటికి వెళ్ళిపోదాం. సో అది బ్యాగ్ అయితే లోపల పెట్టేసామండి, మనకి ట్రాక్ సైడే వచ్చిందనమాట. సో కుమ్మేసుకుందాము వ్లాగు. అండ్ ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పినట్టే మన ట్రైన్ ఎప్పుడు ఇనాగ్రేట్ అయిందో ఎక్కడ ఏం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్లో చేయండి. మా ఫెలో రైల్ ఫ్యాన్స్ని కూడా కనుక్కున్నాను, సో వాళ్ళకి అంత ఐడియా ఏం లేదు. సో మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్లో అయితే మెన్షన్ చేయండి. నాకు తెలిసినంత వరకు 2022లో అయితే ఇనాగ్రేట్ అయింది. రీసెంట్గా డిసెంబర్లో అయితే LHBిఫికేషన్ అయ్యాడు మనోడు. మన ట్రైన్ డిపార్చర్కి ఇంకొక 15 నిమిషాలు అయితే ఉంది. ఈలోపు మనం ట్రైన్ యొక్క టెక్నికల్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. మన ట్రైన్ టోటల్గా ట్రావెల్ చేసే డిస్టెన్స్ వచ్చేసి 341 కిలోమీటర్స్. అండ్ తీసుకుంటున్న సమయం కనుక చూసుకుంటే 8.5 గంటలు. అండ్ ఈ సోర్స్ నుంచి డెస్టినేషన్ మధ్య హాల్ట్లు కనుక చూసుకుంటే 19 హాల్ట్లు అయితే ఉన్నాయి. సో యావరేజ్ స్పీడ్ కనుక చూసుకుంటే మీరు మళ్ళీ గుండె కొంచెం గట్టిగా చేసుకోండి, ఈరోజు స్ట్రోకులు ఎక్కువ ఇస్తాడు మనోడు. యావరేజ్ స్పీడ్ వచ్చేసి 40 కిలోమీటర్లు ఒక గంటకి. జనరల్గా ఎక్స్ప్రెస్ ట్రైన్లు అంటే 45 అయినా ఉండాలి కదా, 40 యావరేజ్ స్పీడ్తో వీడు ఇంకేం కొడతాడో నాకైతే తెలియదు G9 వేసుకొని. సో మనకైతే డిపార్చర్కి ఒక 15 నిమిషాలు ఉంది. నేను ఒక వాటర్ బాటిల్ అయితే కొనుక్కుంటాను. ఎండ కొంచెం గట్టిగానే ఉంది, మనం హైడ్రేటెడ్ అయితే ఉండాలి. సో వాటర్ సిప్ చేస్తూ ఉండటం చాలా బెటర్. సో ఒక వాటర్ బాటిల్ అయితే కొనుక్కొని ట్రైన్ ఎక్కేసి డిపార్చర్లో అయితే కలుద్దాము. సో మనమైతే వాటర్ బాటిల్ అయితే తీసేసుకున్నామండి. మనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రాయల్ ఇండియన్ రైల్వేస్ అయితే వచ్చాడు. ఆ రోజు గట్కేసర్ RF కూడా వచ్చాడు అనమాట మనోడు కెమెరాలోకి రారా అంటే సిగ్గుపడుతున్నాడు ఏదో. సో మనకైతే డిపార్చర్కి 5 నిమిషాలు ఉంది. మనమైతే ట్రైన్ అయితే ఎక్కేద్దాము, డిపార్చర్లో కలుద్దాము. ఆర్జుడు తప్పించుకో. ఏ బాబు, ముఖ చిత్రం చూపించాము ఒకసారి ఇటు ఫ్యాన్స్కి. ఎగ్జాక్ట్ 12:40కి డిపార్చర్ అయితే పడిపోయిందండి మనకి సికింద్రాబాద్ నుంచి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ బండికి ఆన్ టైం డిపార్చర్ ఇస్తాడని, బట్ స్టిల్ ఇట్స్ ఏ గుడ్ థింగ్. బాయ్ బాయ్ సింహపురి/ఫాల్కన్. సికింద్రాబాద్ న్యూ భువనేశ్వర్ విశాఖ చేద్దాం వ్లాగ్. విశాఖ ఏమంటావు? జేబీజే ఆదేశించడం రాయల్ ఇండియన్ రైల్వేస్ కాదనడమా? అది జనరల్లో చేయి, చేద్దాం. ఎవడరా నువ్వు? కళ్యాణ్ లోకమోటివ్. కళ్యాణ్ P7 వేసుకొని అది మనోడే.
ఆ, అది ఫ్యూల్ పికప్ అనమాట లాగా ఓకే ఓకే, ఫ్యూల్ లైన్ సూపర్ కదా. అబ్బాబ్బా, దానికి ఫ్రీగా పడేస్తుంది. పద్మావతి ఎంటీ రేక్ ఆ రోజు నేను కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ చేసినప్పుడు కూడా వాడు ఇక్కడే ఉన్నాడు, ఎంటీ రేక్ G7 G7తో. పద్మావతి వైఫ్ ఆఫ్ వెంకటాద్రి. పన్నెండు కిలోమీటర్లు చిన్నగా చక్కగా క్లియర్ చేసుకొని చర్లపల్లికి అయితే వచ్చేసాము. మన ఫస్ట్ షెడ్యూల్ హాల్ట్. ఇక్కడికి రావాల్సిన దానికంటే మనం ఎగ్జాక్ట్గా ఆన్ టైం అయితే వచ్చాము. సో మనకి ఇక్కడ 1 మినిట్ హాల్ట్ అయితే ఉంటుంది. చర్లపల్లి స్టేషన్ అయితే చాలా బాగుంటుంది, మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు. అతి త్వరలో ఇక్కడి నుంచి ఒక ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. సో అది ఏ ట్రైనో గెస్ట్ చేయండి. ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. చర్లపల్లి నుండే స్టార్ట్ అవుతుంది. ఎన్నో ఇయర్స్ హిస్టరీ అయితే ఉంది ఆ ట్రైన్కి. సో ఏ ట్రైనో గెస్ట్ చేసి కమెంట్లు అయితే చెప్పండి, చూద్దాము. సో మనకైతే ఇక్కడ 1 మినిటే హాల్ట్. 1 మినిట్ తర్వాత మన ట్రైన్ అయితే డిపార్ట్ అవుతుంది. చర్లపల్లిలో క్రౌడ్ పుల్లింగ్ అయితే చాలా గట్టిగానే జరిగింది. సో ఎందుకు స్టాప్ ఇచ్చారు ఇప్పుడే అర్థమవుతుంది. అండ్ మన ట్రైన్కి గట్కేసర్లో కూడా స్టాప్ ఉందన్నమాట. సో హైదరాబాద్ అవుట్స్కట్స్ వరకు ప్రతి స్టేషన్లో స్టాప్ ఉంది, గట్కేసర్, బీబీ నగరు. సో మనకైతే 1 మినిట్ హాల్ట్ తర్వాత ఇక్కడ నుంచి అయితే మనం డిపార్ట్ అయిపోతాము. సో ఆల్రెడీ 1 మినిట్ అయితే అయిపోయింది. ఇక్కడికి వచ్చి రాయల్ గార్డ్ కూడా మనతోనే వస్తున్నాడు, గట్కేసర్లో దిగిపోతానని చెప్పి. సో మన ట్రైన్ అయితే డిపార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది. ట్రైన్ అయితే ఎక్కేద్దాము. సాంబార్ ప్యారలలా వీడెందుకు వచ్చాడు మధ్యలో? మనకైతే చర్లపల్లి మాస్ సూపర్ ఫాస్ట్తో ప్యారలల్ అవుతుంది ఎంటీ రేక్. మౌలాలి
ఓడి అమ్మ రిలీజ్ సినిమాలకు వచ్చినట్టు వచ్చారు కదరా క్రౌడ్. స్పెషల్ ఏమో. సో 20 కిలోమీటర్లు క్లియర్ చేసుకొని మన సెకండ్ షెడ్యూల్ హాల్ట్ గట్కేసర్కి అయితే వచ్చేసాము. గట్కేసర్లో దిగి క్లిప్ రికార్డ్ చేస్తుంటే వర్స్ట్ ఫీలింగ్ అయితే ఉంది. ఎంపీఎస్లో మడత పెట్టుకుంటూ వెళ్ళాల్సిన స్టేషన్లో హాల్ట్ ఇచ్చి చెడగొడుతుంటాడు, ఇంకేం చేయలేము. సో మనకి ఇక్కడ కూడా 1 మినిటే హాల్ట్ అనమాట. రాయల్ గార్డ్ అయితే ఇక్కడ డీబోర్డ్ అయిపోయాడు. సో వాడికి బాయ్ చెప్పేసి డిపార్చర్లో అయితే కలుస్తాను మిమ్మల్ని. మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయింది గట్కేసర్ నుంచి. రాయల్ గార్డ్ కూడా వెళ్ళిపోయాడు అనమాట. సో ఇక్కడ క్రౌడ్ పుల్లింగ్ చూశారు కదా, ఒక రేంజ్లో అయితే జరిగింది. బాయ్ బాయ్. సో మనమైతే బీబీ నగర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడికి రావాల్సిన దానికంటే కేవలం 4 నిమిషాలు డిలేతో వచ్చామన్నమాట. సో జింగ్ వస్తుంది కదా అని చెప్పి జింగ్ క్యాప్చర్ చేస్తున్నా. 33 కిలోమీటర్లు క్లియర్ చేసుకున్న తర్వాత 4 నిమిషాలు లేట్గా మనమైతే బీబీ నగర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. సో మనం అరైవ్ అయ్యేటప్పుడే మీరు చూసే ఉంటారు, మనకి హజరత్ నిజాముద్దీన్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే డొరంటో ఎక్స్ప్రెస్ అయితే జింగ్ అయ్యాడు. సో ఆ జింగ్ అయితే క్యాప్చర్ చేసుకున్నాము. అండ్ మనకి ఇక్కడ కేవలం 1 మినిటే హాల్ట్ అనమాట. అన్నట్టు మీకు మనం వెళ్ళబోయే రూట్ గురించి అయితే చెప్పలేదు కదా. సో ఇప్పుడు మనం పగిడిపల్లి జంక్షన్ దగ్గర రైట్ సైడ్ తీసుకొని గుంటూరు డివిజన్లోకి అయితే వెళ్ళిపోతాము, సింగిల్ లైన్ సెక్షన్లోకి. సో మనకంతా సింగిల్ లైన్ సెక్షనే ఉంటుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి గట్కేసర్లో కానీ బీబీ నగర్లో కానీ ఓటీ అయితే పడిపోయి ఉండాలి. సికింద్రాబాద్ నాగపూర్ వందే భారత్ అయితే మనల్ని ఓటీ కొడుతుంది. మన అదృష్టం ఈరోజు ఆ ట్రైన్ అయితే క్యాన్సిల్ చేశారు, వందే భారత్ని. సో మనకి ఎలాంటి ఓటీ అయితే లేదు. మనం ఇక్కడ నుంచి పగిడిపల్లి వెళ్ళిపోయి డైవర్షన్ తీసుకొని గుంటూరు డివిజన్లోకి అయితే వెళ్ళిపోతాము. సో మనకి ఇక్కడ కేవలం 1 మినిటే హాల్ట్. 1 మినిట్ తర్వాత మనమైతే డిపార్ట్ అయిపోతాము బీబీ నగర్ నుంచి. సో ట్రైన్ అయితే ఎక్కేద్దాము.
ఈ 2 ట్రాక్స్ ఉన్నాయి చూసారా, అవి వచ్చేసి కాజీపేట వెళ్ళిపోతాయండి. వయా వరంగల్ మీదుగా విజయవాడ అయితే వెళ్ళిపోవచ్చు. వెల్కమ్ టు గుంటూరు డివిజన్. డెబ్బై 5 కిలోమీటర్లు క్లియర్ చేసుకొని మనమైతే రామన్నపేట రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. మనోడైతే 8 నిమిషాలు బీటీఏ వచ్చాడు. స్కెడ్యూల్లో స్లాగ్ ఉంది కానీ రన్నుల్లో ల్యాగ్ అయితే లేదు. ఇక్కడ వరకు అసలు ఏ కంప్లైంట్ లేదు. G9 వేసుకొని 85, 90 కాన్స్టెంట్గా కొడుతున్నాడు. ఎలాంటి కంప్లైంట్ లేదు ఇక్కడ వరకు. అండ్ మనకి పగిడిపల్లి దగ్గర అయితే ఆపాడు అనమాట. సో జంక్షన్ డైవర్షన్ దగ్గర ఆపాడు. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్ళే వందే భారత్ కోసం అయితే ఆపాడు. వాడు ఇటు క్రాస్ అయిన తర్వాత మనం ట్రాక్స్ చేంజ్ చేసుకొని గుంటూరు డివిజన్లోకి అయితే జాయిన్ అయ్యాము. సో అందుకని మనల్ని అక్కడ ఆపాల్సి వచ్చింది. అది మినహాయిస్తే ఫెంటాస్టిక్గానే ఉంది. ఎలాంటి ఏం ఇష్యూ అయితే లేదు. సో ఫ్లాట్ వీల్ సౌండ్ గురించి చెప్పాలి. పీక్స్ ఉంది ఫ్లాట్ వీల్ సౌండ్ అయితే. బేసిక్గా మన వాయిస్కి బేస్ ఎక్కువ అంటారు. మన బేస్ వాయిస్ని డామినేట్ చేసేలాగా ఉంది ఫ్లాట్ వీల్ సౌండ్. సో అదొక మంచి విషయము. అండ్ నాగిరెడ్డిపల్లిలో మన ట్విన్ 17646 అయితే లూపేసి మనల్ని వదిలేశాడు. సో అదొక మంచి విషయము. సో ఇక్కడ వరకు అయితే నిజంగానే ఏ కంప్లైంట్ లేదు. సో ఫెంటాస్టిక్గానే జరిగిపోతుంది అంతా జర్నీ. మనోడి క్రౌడ్ పుల్లింగ్ గురించి అయితే చెప్పాలి. జనరల్ అయితే ఫుల్ ప్యాక్ అయిపోయింది. ప్రతి స్టేషన్లో క్రౌడ్ పుల్లింగ్ గట్టిగానే జరుగుతుంది. సో స్లీపర్ అయితే ప్రజెంట్ ఖాళీగానే ఉంది. సో జనరల్ మాత్రం ఫుల్ ప్యాక్ అయిపోయింది. సో మనకి ఇంకొక 5 మినిట్స్ అయితే ఇక్కడ ఆపుతాడు. 5 మినిట్స్ తర్వాత మనమైతే ఇక్కడ నుంచి డిపార్ట్ అయిపోతాము. నెక్స్ట్ మనం వెళ్ళి ఆగేది వచ్చి చిటియాల్లో అనమాట. సో మనం అయితే డిపార్చర్లో కలుసుకుందాము. సో రామన్నపేట నుంచి కేవలం 9 కిలోమీటర్లు క్లియర్ చేసుకొని మనమైతే చిట్యాల రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడికి ఒక 4 నిమిషాలు డిలేతో అయితే వచ్చాడనమాట మనోడు. సో కొంచెం మెల్లగానే వచ్చాడు. స్కెడ్యూల్ కూడా టైట్ స్కెడ్యూల్ అనమాట. ఈ 2 స్టేషన్స్ మధ్య 9 కిలోమీటర్స్కి.
అండ్ ఇక్కడ తీస్తే మనం వెళ్ళి నెక్స్ట్ ఆగేది వచ్చి డైరెక్ట్ నల్గొండలో. అండ్ స్లాట్ విషయానికి వస్తే మనోడిది సోలో స్లాట్ అనమాట, ఫ్రీ స్లాట్లో ఉన్నాడు ఈ సింగిల్ లైన్ సెక్షన్లో. సో ముందు కానీ వెనకాల కానీ ఏ ట్రైను లేదు, జింగ్కి కూడా ఏ ట్రైను లేదు. సో మనమైతే ఇక్కడ కేవలం 1 మినిటే హాల్ట్, దీని తర్వాత మనం వెళ్ళి ఆగేది నల్గొండలో. రాయల్ గార్డ్ అయితే నాకు ఫుడ్ తెచ్చిచ్చాడనమాట లంచ్. సో నేను ఇప్పుడు ట్రైన్ ఎక్కేసి ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి లంచ్ అయితే చేస్తాను. డైరెక్ట్గా మనమైతే నల్గొండలో అయితే కలుద్దాము. 110 కిలోమీటర్లు క్లియర్ చేసుకొని మనమైతే నల్గొండ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడికి రావాల్సిన దానికంటే మనోడు 10 నిమిషాలు లేట్గా అయితే వచ్చాడు. నేను అసలు ఒక విషయం అయితే కంప్లీట్గా మర్చిపోయాను. ఫుడ్ తింటూ క్లిప్స్ అయితే చూశాను, ఇప్పటివరకు రికార్డ్ చేసిన క్లిప్స్. వాటిలో నేను ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే, నాగిరెడ్డిపల్లిలో మనకి జింగ్ అయిన 17646 బండికి P7తో వచ్చాడు. అది కూడా మెగా ఆఫ్ లింక్ సిఎల్డా P7తో వచ్చాడు. ఇదేందో నాకు అర్థం కావట్లే. మనకి తుంగభద్ర ఎక్స్ప్రెస్ వ్లాగ్లో కూడా మీకు గనక గుర్తుంటే, మనకి తుంగభద్ర ఎక్స్ప్రెస్కి వచ్చి G9 వచ్చింది అండ్ హండ్రీ ఎక్స్ప్రెస్కి P7తో వచ్చాడు. ఇందుకే అంటారు మన వాళ్ళు నీకు G9 అంటే ఇష్టం కదా అని, ఊరికే అనరు. సో ఏం చేయలేము. బట్ స్టిల్ G9 వచ్చినా కూడా గూస్ బంప్స్ రాకపోయినా గుర్తుండిపోయే జర్నీ అయితే ఇస్తున్నాడు ఇప్పటివరకు. సో రన్ డీసెంట్గానే ఉంది, కాన్స్టెంట్గా 85-90 అయితే కొడుతున్నాడు. సో మనకైతే ఇక్కడ నల్గొండలో కేవలం 1 మినిటే హాల్ట్. 1 మినిట్ తర్వాత మనమైతే డిపార్ట్ అయిపోతాము. 10 మినిట్స్ లేట్గా వచ్చాడు అంతేను. సో డిపార్చర్లో అయితే కలుద్దాము. సో 147 కిలోమీటర్లు క్లియర్ చేసుకొని మనమైతే మిర్యాలగూడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. సో ఇక్కడికి రావాల్సిన దానికంటే కేవలం 2 నిమిషాలు డిలేతో వచ్చాడనమాట. 3:43కి రావాలి, 3:45కి అయితే వచ్చాడు. సో ఎలాంటి డిలే అయితే ఏం లేదు. ఇప్పుడు మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఛార్జింగ్ అండి. నేనైతే పవర్ బ్యాంక్ తీసుకొచ్చాను, అది ఎందుకో ఏమైందో తెలీదు, ఆల్ ఆఫ్ సడన్ రిపేర్ వచ్చేసింది, పని చేయట్లేదు. సరే కదా మనం సైడ్ లోయర్లో కూర్చొని అక్కడ ఛార్జింగ్ పెట్టుకుందామంటే సైడ్ లోయర్ సైడు మొత్తం కోచ్ మొత్తానికి, ట్రైన్ మొత్తానికి సైడ్ లోయర్ సైడ్లో అయితే 3 పాయింట్ సాకెట్ అయితే ఇవ్వలేదు. USB-C కనెక్టర్ ఆ టైప్ అయితే ఇచ్చాడు. మనకి వందే భారత్ ట్రైన్లలో బస్సులో ఉంటుంది చూసారా, ఆ టైప్ ఇచ్చాడనమాట. సో అక్కడ వైర్ అయితే కనెక్ట్ చేసి ఛార్జింగ్ చేయడానికి ట్రై చేశాను, బట్ అదైతే పని చేయట్లేదు. ఛార్జింగ్ అనేది తగ్గుతుంది, టెక్నాలజీయే వాడాడు. సరే కదా అని చెప్పి ఇటు సైడ్ మనకి 6 బెర్త్స్ ఉంటాయి చూసారా, మిడిల్ అప్పరు, అటు సైడ్ అయితే 3 పాయింట్ సాకెట్లు అయితే ఉన్నాయి. అక్కడ ఒకరిని రిక్వెస్ట్ చేసుకొని, యాక్చువల్గా అన్ని ఫుల్ ఉన్నాయి, అందరు ఛార్జింగ్లు పెట్టుకున్నారు. ఒకరిని అయితే రిక్వెస్ట్ చేసుకొని అక్కడ ఛార్జింగ్ అయితే పెట్టాను. సో దానివల్ల లిమిటెడ్ ఫుటేజ్ రికార్డింగ్ అయితే ఉంది. సో ఊరికే ఛార్జింగ్ పెట్టి మళ్ళీ తీసి క్లిప్ రికార్డింగ్ అనేది కొంచెం కష్టంగా ఉంది. సో ఒక వ్లాగ్ చేయాలంటే అంత ఈజీ అయితే కాదు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మీకు స్క్రీన్ మీద కనిపించే అంత సింపుల్గా అయితే ఉండదు.
కనపడిన ఎన్నో ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో మనం మిర్యాలగూడకు వచ్చి ఆల్రెడీ 1 మినిట్ పైనే అయిపోయింది. మనోడైతే ఇంకా డిపార్ట్ అయిపోతాడు. ఆపోజిట్ జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వస్తున్నాడు. సో వాడి జింగ్ అయితే క్యాప్చర్ చేసుకుందాం. వాడు అలా వచ్చి ఆగటం మనకైతే డిపార్చర్ అయితే పడిపోతుంది. నా జన్మభూమి సూపర్ ఫాస్ట్. సో వాడు వచ్చాడు కదా, మనకైతే ఇంకా డిపార్చర్ పడిపోతుంది మిర్యాలగూడ నుంచి. నూట 85 కిలోమీటర్లు క్లియర్ చేసుకొని మనోడైతే తెలంగాణను దాటి ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టి నడికుడి జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాడు. ఇక్కడికి రావాల్సిన దానికంటే 8 నిమిషాలు లేటుగా వచ్చాడనమాట. సో నడికుడి అనేది ఎందుకు జంక్షన్ అయింది కనుక చూసుకుంటే మనకి స్టేషన్కి ముందు మాచర్ల వెళ్ళే లైన్ అయితే వచ్చి మన లైన్లో జాయిన్ అవుతుంది. సో అందుకని చెప్పి నడికుడి అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషను. నేను చెప్తున్నా కదా, పీక్ గుంటూరు డివిజన్ హ్యాండ్లింగ్ అయితే చూస్తున్నా. స్టార్టింగ్లో అనుకున్నా గుంటూరు డివిజన్ హ్యాండ్లింగ్ ఎలాగో పీక్ ఉంటుంది, ప్రయారిటీ ప్రిఫరెన్స్లో తొక్కుతారు అనుకున్నా. బట్ ప్రయారిటీ ప్రిఫరెన్స్ కూడా పీక్లోనే ఉంది మనకి. నేను విష్ణుపురంలో అయితే ప్లాట్ఫామ్ స్కిప్ రికార్డ్ చేశా, కానీ మనకి విష్ణుపురంలో 17221 కాకినాడ పోర్ట్ ముంబై ఎల్టీటీ వెళ్ళే ఎక్స్ప్రెస్ గార్డ్ని సైడ్లో పెట్టి లూప్ వేసి మనల్ని అయితే ఫుల్ క్లియరెన్స్లో వదిలేశాడు. ప్రయారిటీ ప్రిఫరెన్స్ కూడా పీక్స్లో ఉంది. గుంటూరు డివిజన్ హ్యాండ్లింగ్ గురించి తెలిసిందే, ఫెంటాస్టిక్గా ఉంది. సో ఎక్స్పీరియన్స్ రాడ్ అనుకున్నా కానీ చాలా పీస్ఫుల్గా సాగిపోతుంది జర్నీ అయితే. మనకి ఇక్కడ 1 మినిటే హాల్ట్ అనమాట నడికుడిలో. 1 మినిట్ తర్వాత మనమైతే డిపార్ట్ అయిపోతాము నడికుడి నుంచి. మెయిన్ లైన్ డిపార్చరు, యాక్సలరేషను జమ్మని అందుకున్నాడు, మంచి యాక్సలరేషను.
207 కిలోమీటర్లు క్లియర్ చేసుకొని వితౌట్ ఎనీ కంప్లైంట్ మనోడైతే పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్కి తీసుకొచ్చి పెట్టేశాడు. ఎగ్జాక్ట్ ఆన్ టైం అయితే తీసుకొచ్చాడు పిడుగురాళ్ళకి. సో మనకి ఇక్కడ కేవలం 1 మినిటే హాల్టింగ్ అనమాట. సో 1 మినిట్ తర్వాత మనోడైతే డిపార్ట్ అయిపోతాడు ఇక్కడి నుంచి. అండ్ క్రౌడ్ గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడాలండి. హెవీ క్రౌడ్ పుల్లింగ్ అయితే జరుగుతుంది ఈ ట్రైన్కి. స్లీపర్లో కూడా జనరల్ క్రౌడ్ ఎక్కేసి డోర్ల దగ్గర అంతా కూర్చునేసి ఉన్నారు. సో అందువల్లే నేను అరైవల్ అనేది అట్ సైడ్ క్యాప్చర్ చేశాను. సో మనకైతే ఇక్కడ కేవలం 1 మినిటే హాల్ట్. అండ్ ఇక్కడ డీ బోర్డ్ కూడా కొంచెం గట్టిగానే అయ్యారు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే శబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మనల్ని వేటాడుతున్నాడు. నడికుడి జంక్షన్లో ఉన్నాడు వాడు. నాకు తెలిసినంత వరకు ఎలాంటి ఓవర్టేక్ అయితే పడదు, ఎందుకంటే గుంటూరుకి మనదే అరైవల్ టైం ముందుంది శబరి సూపర్ ఫాస్ట్ కంటే. సో మనకైతే ఇక్కడ 1 మినిటే హాల్టింగ్ టైం అనమాట. సో మనకైతే డిపార్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నాము పిడుగురాళ్ళ నుంచి. సో 238 కిలోమీటర్లు క్లియర్ చేసుకొని మనోడైతే సత్తెనపల్లి రైల్వే స్టేషన్కి వచ్చేసాడండి. ఇక్కడికి రావాల్సిన దానికంటే 18 నిమిషాలు డిలేతో వచ్చాడు. ఈ డిలే ఎందుకైంది అని కనుక చూసుకుంటే మనకి రెడ్డిగూడెం రైల్వే స్టేషన్లో 5 to 10 మినిట్స్ అయితే ఆపేశాడు మెయిన్ లైన్ పైన. అండ్ మనకి సత్తెనపల్లి ముందు అయితే ఒక టీఎస్ఆర్ అయితే పడింది. సో వీటి కారణంగా మనోడైతే 18 నిమిషాలు లేటుగా వచ్చాడు సత్తెనపల్లి రైల్వే స్టేషన్కి. ఇక్కడ నుంచి తీసాక మనకి సిరిపురం అనే ఒక హాల్ట్ ఉంది. అక్కడ ఎందుకు హాల్ట్ ఉందో ఎవరికి తెలియదు. అక్కడ నుంచి తీసిన తర్వాత మనం గుంటూరు జంక్షన్కి అయితే వెళ్ళిపోతాము. శబరి ఎక్స్ప్రెస్ అయితే ఒక 25-30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాడు. గుంటూరు వరకు అయితే ఎలాంటి ఓటీ పడదు. గుంటూరు నుంచి ఏమన్నా ఛాన్స్ అయితే ఉంది ఓటీకి శబరి సూపర్ ఫాస్ట్. సో మనకైతే ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చేసాడు రెడీ టు డిపార్ట్ అని. సో మనమైతే ట్రైన్ ఎక్కేద్దాము. ఫెంటాస్టిక్ కర్వ్ రా, సూపర్.
258 కిలోమీటర్లు క్లియర్ చేసుకొని మనమైతే సిరిపురం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. ఇక్కడికి రావాల్సిన టైం కంటే 20 నిమిషాలు లేట్గా వచ్చాడు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే అసలు ఇక్కడ ఎందుకు హాల్ట్ ఇచ్చాడు ఎవరికీ తెలియదు. కొంతమంది అయితే డీబోర్డ్ అయ్యారు కానీ ఎవరు అసలు ఎక్కలేదు. అండ్ ప్లాట్ఫామ్ కూడా చాలా చిన్నదిగా ఉంది. ట్రైన్ కూడా కరెక్ట్గా సరిపోయింది. 1 or 2 కోచెస్ ఇంకా బయటే ఉన్నాయన్నమాట. సో మనకి ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ కనుక చూసుకుంటే గుంటూరు జంక్షన్. ఇక్కడ నుంచి 23 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో వీడి గురించి మాట్లాడాలి. గుంటూరు వెళ్ళాక మాట్లాడదాము తీరిగ్గా. మనకి అక్కడ ఒక 5-10 minutes హాల్టింగ్ అయితే ఉంటుంది. సో గుంటూరు వెళ్ళాక మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాము. మనకి ఇక్కడ కేవలం 1 minute హాల్ట్. సో మన ట్రైన్ అయితే డిపార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది. సో లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ది ట్రైన్. లోపలికి వెళ్ళా పెద్ద పోజ్ పెట్టావు. సో 281 కిలోమీటరు క్లియర్ చేసుకొని మనమైతే గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. ఇక్కడికి రావాల్సిన దానికంటే కేవలం 2 నిమిషాలు డిలేతో అయితే వచ్చాడు. మనకి ఇక్కడ 5 minutes హాల్టింగ్ అయితే ఉంటుంది. సో 2 నిమిషాలు లేట్ వచ్చాడు. చూడాలి 5 minutes ఆపుతాడో లేదా కరెక్ట్ 6:15కి డిపార్చర్ ఇచ్చేస్తాడో చూడాలి. ఇప్పుడు 2 విషయాల గురించి అయితే మాట్లాడాలండి. నేను జర్నీ స్టార్ట్ చేయకముందు అనుకున్నవన్నీ రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేసి నన్నైతే గుంటూరుకి తీసుకొచ్చాడు వీడు. ఒకటి వచ్చేసి రన్ విషయం అండి. సో నేనైతే ప్రయారిటీ ప్రిఫరెన్స్ తక్కువ ఉంటుందని అయితే అనుకున్నాను ఈ బండికి. మనందరికీ తెలిసిందే గుంటూరు డివిజన్ హ్యాండ్లింగ్ అయితే చాలా బాగుంటుంది. రన్ విషయంలో మాత్రం తొక్కుతాడు, ప్రయారిటీ ప్రిఫరెన్స్ ఇవ్వడు అనుకున్నా. మీరు కనుక చూసుకుంటే నాగిరెడ్డిపల్లిలో 17646 ఆని లూపేసి మనల్ని మెయిన్ లైన్ పైన వదిలేశాడు. అండ్ జన్మభూమి చూశారు మీరు. మిర్యాలగూడలో మనకి ఎలాగో స్టాప్ ఉంది కాబట్టి మనకి అక్కడ హాల్టింగ్ తీసుకొని వాడు వచ్చిన తర్వాత మనకైతే డిపార్చర్ ఇచ్చాడు. అండ్ తర్వాత విష్ణుపురంలో 17221 నేను ప్లాట్ఫామ్ స్కిప్ రికార్డ్ చేశానది, అది ఒక్కటి మిస్ అయింది. ఆడిని లూప్ వేసి మనల్ని మెయిన్ లైన్ మీద వదిలేశాడు ఫుల్ క్లియరెన్స్లో. సో ప్రయారిటీ ప్రిఫరెన్స్ పీక్స్లో ఉన్నింది అండ్ డివిజన్ హ్యాండ్లింగ్ కూడా బాగుండింది. సో వాటి వల్ల మనం అయితే ఈరోజు మంచి ఎక్స్పీరియన్సే చేసాము. ఆన్ టైం తీసుకొచ్చేసాడు. అండ్ ఇంకోటి రెండో విషయం కనుక చూసుకుంటే గుంటూరు డివిజన్కి వచ్చా నీ దర్శనం లేదేందా అనుకున్నా. సో విన్నారు కదా, అడాప్టెడ్ శతాబ్ది విజయవాడ లింగంపల్లి ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఆడైతే ఇప్పుడే అరైవ్ అవ్వబోతున్నాడు. అండ్ సెకండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మన కోచెస్ వచ్చి న్యూ కోచెస్ అనమాట, 2025 మ్యానుఫ్యాక్చర్ కోచెస్.
మీరు వినే ఉంటారు ఫ్లాట్ వీల్ సౌండ్ ఫెంటాస్టిక్గా ఉంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కొత్త కోచ్ అసలు ఏం నలుగు ఉండదు అనుకున్నాను, బట్ ఫెంటాస్టిక్ అసలు ఫ్లాట్ వీల్ సౌండ్ అయితే సుకూన్. అసలు ఈ ఫ్లాట్ వీల్ సౌండ్ వింటూ రేపల్లి వరకు అయితే వెళ్ళిపోవచ్చు మనం, అంత బాగుంది ఫ్లాట్ వీల్ సౌండ్. అండ్ గుంటూరులో మనకి 5 minutes హాల్ట్ అని చెప్పాను కదా, ఆల్రెడీ 3 minutes అయితే అయిపోయింది మనం గుంటూరుకి వచ్చి. ఇంకా సేపట్లో డిపార్చర్ అయితే పడిపోతుంది. గుంటూరు ఎందుకు జంక్షన్ అయింది అని కనుక చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి తెనాలి, ఇప్పుడు మనం వెళ్ళబోతున్న తెనాలి లైన్ అయితే ఉంటుంది. అండ్ మంగళగిరి మీదుగా కృష్ణ కెనాల్ దగ్గర జాయిన్ అయ్యి విజయవాడ అయితే వెళ్ళిపోవచ్చు, అదొక లైన్ ఉంటుందండి. అండ్ మీరు కనుక చూసుకుంటే నల్లపాడు స్కిప్ చూస్తుంటారు, అక్కడి నుంచి మనకి నరసరావుపేట నంద్యాల డోన్ వైపు అయితే ఇంకో లైన్ ఉంటుంది. సో అందుకని గుంటూరు వచ్చేసి మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ జంక్షన్స్ ఎస్సీఆర్లో. సో గుంటూరు డివిజన్ హెడ్ క్వార్టర్స్ కూడా ఇదేనండి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం అండి, మా గుంటూరులో అయితే మా ఒకడు ఉన్నాడు రైల్ ఫ్యాన్, మా ఫ్రెండ్, ఆడిప్పుడే కాల్ చేసి అయితే చెప్పాడు దీన్ని సైలెంట్ స్ట్రామ్ అని చెప్పి పిలుస్తారంట. అసలు నిజంగానే అలానే వచ్చాడు, సైలెంట్గా ఏం హడావిడి లేకుండా ఏమి లేకుండా పీస్ఫుల్గా తీసుకొచ్చి గుంటూరులో పెట్టేశాడు. సికింద్రాబాద్ నుంచి గుంటూరు వరకు యావరేజ్ స్పీడ్ కనుక చూసుకుంటే 51 అండి. ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్కి ఇంతకంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. సో విన్నారు కదా వీడు నన్ను ఎంత సర్ప్రైజ్ చేశాడో, ఆ 2 విషయాలు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం కూడా ఉంది, క్రౌడ్ పుల్లింగ్. ఆర్ఏసీతో నడిచే అంత ఆక్యుపెన్సీ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేశాను, దానికి మించిన ఆక్యుపెన్సీ ఉంది. అసలు జనరల్ క్రౌడ్ అంతా ఎక్కేసి డోర్ల దగ్గర అయితే కూర్చునేశారు. క్రౌడ్ పుల్లింగ్ కూడా పీక్ ఉనింది. అందరూ మ్యాక్సిమం సత్తెనపల్లిలో అయితే డిబోర్డ్ అయ్యారు ఈ ట్రైన్. సో సత్తెనపల్లి నుంచి కొంచెం ఖాళీగానే ఉంది బండి. అండ్ గుంటూరులో కూడా కొందరు దిగారు. సో క్రౌడ్ అయితే ఏం ఎక్కలేదు గుంటూరులో పెద్దగా. సో మనకైతే డిపార్చర్కి స్టార్టర్ అయితే పడిపోయింది. సో వీఆర్ రెడీ టు డిపార్ట్ ఫ్రమ్ గుంటూరు జంక్షన్. లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ద ట్రైన్. గుంటూరు డివిజన్లో నీ దర్శనం లేదేంట్రా అనుకున్నా, కరెక్ట్గా గుంటూరులో ఏమి ఎదురొచ్చావురా. బాయ్ బాయ్ గుంటూరు. రెండు 298 కిలోమీటర్లు క్లియర్ చేసుకొని మనమైతే సంగం జాగర్లముడి రైల్వే స్టేషన్కి వచ్చేసాము. మనోడు 25 నిమిషాలు బీటీ వచ్చాడు ఇక్కడికి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి స్కెడ్యూలింగ్ ఎలా ఉందో గుంటూరు నుంచి ఈ బండికి. సో దీని ముందు వెజెంట్ల స్టేషన్ అయితే స్కిప్ చేశాను నేను, అక్కడికి కూడా 10 నిమిషాలు బీటీ వచ్చాడు. అక్కడ 10 నిమిషాలు ఆగి తర్వాత డిపార్చర్ ఇచ్చి ఇక్కడికి మళ్ళీ 25 నిమిషాలు బీటీ వచ్చాడు. కేవలం 6 కిలోమీటర్లే ఈ 2 స్టేషన్స్కి మధ్య. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి స్కెడ్యూలింగ్ ఎంత వరస్ట్గా ఉందో గుంటూరు నుంచి ఈ బండికి. అండ్ స్టాపులు కూడా ఎక్కువ ఉన్నాయి గుంటూరు నుంచి. గుంటూరు వరకు 51 యావరేజ్ స్పీడ్తో వచ్చాడని ఆనందపడాలో, ఇక్కడి నుంచి రాడ్ అని చెప్పి బాధపడాలో తెలియట్లేదు. సో ఇప్పుడు మెయిన్ మనం ఇందాకటి నుంచి వెయిట్ చేస్తున్న శబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఓవర్టేక్ గురించి అయితే మీకు అప్డేట్ ఇవ్వాలి. సో వాడు వచ్చేసి 6:36కి గుంటూరు అయితే వచ్చాడు, ఇప్పుడు 6:55 అయితే అవుతుంది. సో 20 నిమిషాలుగా గుంటూరులోనే ఉన్నాడు, ఇంకా డిపార్చర్ అయితే పడలేదు ఆడికి. సో ఆడి డిపార్ట్ అయితే ఖచ్చితంగా మనల్ని అయితే ఓటీ కొడతాడు. సో మోస్ట్ లైక్లీ టు హ్యాపీను ఇక్కడ ఓటీ అయితే కొట్టచ్చు. ఇంకొక 25 నిమిషాలు మనం ఇక్కడే ఉంటాం కాబట్టి. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ బయటకు ఉంది. సో ప్లాట్ఫామ్ కూడా సరిపోవట్లేదు. అలాంటి స్టేషన్లో హార్ట్ ఇచ్చి నాలాంటి రైల్ ఫ్యాన్స్ మనోభావాలు ఎందుకు దెబ్బతీస్తారో అర్థం కాదు. సో మీరు చూసుకోవచ్చు జనరల్ కోచెస్ 2 అయితే బయటే ఉన్నాయి, ప్లాట్ఫామ్ కూడా సరిపోలేదు. చూశారు కదా శబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మంచిగా ఓటీ కొట్టుకుంటూ వెళ్ళాడు మనల్ని సంగం జాగర్లముడి స్టేషన్లో. అసలు నాకు ఒక్క విషయం అయితే అర్థం కావట్లేదు, పెద్ద పెద్ద జంక్షన్ రైల్వే స్టేషన్లకి స్లాగ్ ఉన్న బల్లను చూస్తుంటారు, ప్లాట్ఫామ్ కూడా సరిగ్గా లేని రైల్వే స్టేషన్లకి స్లాగ్ ఉన్న బండి మన రేపల్లి ఎక్స్ప్రెస్ అనమాట. సో శబరి ఎక్స్ప్రెస్ అయితే ఓటీ కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. మనకి ఇంకొక 5 minutes అయితే ఆపుతాడు, వాడు కొంచెం డిస్టెన్స్ క్లియర్ అయిన తర్వాత మనకైతే డిపార్చర్ అయితే పడిపోతుంది. సో డిపార్చర్లో అయితే కలుద్దాము.
అసలు గుంటూరుకి ఆన్ టైం డిపార్చర్ కనుక చూసుకుంటే 6:15 అండి. తెనాలికి ఆన్ టైం అరైవల్ 7:45, 1.5 అవర్ టైం ఇచ్చాడు కేవలం 30 కిలోమీటర్లకి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత స్లాగ్ ఉందో మనకి గుంటూరు నుంచి ఈ బండికి. సో మనమైతే డిపార్చర్లో అయితే కలుద్దాము. బెస్ట్ కర్వ్రా. డేలో అయితే ఇంకా మంచిగా క్యాప్చర్ చేసి ఉండొచ్చు. ఫైనల్లీ వచ్చాడ్రా తెనాలికి. సో 306 కిలోమీటర్లు క్లియర్ చేసుకొని మనోడైతే తెనాలి జంక్షన్కి అయితే వచ్చేసాడు. గుంటూరు తర్వాత చక్కటి గులాబ్ జామ్ పెట్టాడండి. అస్సలు ట్రై చేయకండి, టేస్ట్ బాగా. ఈ బండిని ఖచ్చితంగా గుంటూరు వరకే కన్సిడర్ చేయండి. మీకు తెనాలిలో రేపల్లిలో పనున్నా కూడా ఎక్కొద్దు ఈ బండి. వేరే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ చూసుకోండి, అది నా స్ట్రాంగ్ ఫీలింగు. సో గుంటూరు వరకు అయితే కన్సిడర్ చేసుకోవచ్చు మనం ఈ బండిని. పిచ్చ ల్యాగ్, అసలు భయంకరమైన ల్యాగు. ఒక్కగానొక స్టేజ్లో తెనాలిలో డీబోర్డ్ అయిపోదాం అనుకున్నా, అంత చిరాకు తెప్పించాడు. మీకు ఫ్యూజులు ఎగిరిపోయే మ్యాటర్ ఒకటి చెప్పాలి. గుంటూరు నుంచి డిపార్ట్ అవుతున్నప్పుడు నేను మన తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ ఎక్కడున్నాడా అని చెప్పి లైవ్ స్టేటస్ అయితే చూశాను. వాడు అప్పుడే ఒంగోలు డిపార్ట్ అయ్యాడు 40 మినిట్స్ లేట్గా. సరేలే వాడు ఇంకా జింగవాడు కష్టం అనుకున్నా. మీరు చూశారు ఇందాక తెనాలి బయట ఆడొచ్చాడు తెనాలి క్రాస్ చేసుకొని. అట్లుంది మనోడు పర్ఫార్మెన్సు. అయ్య బాబోయ్, అసలు మెంటల్ వచ్చేసింది నాకైతే. గుంటూరు నుంచి సంగం జాగర్లముడిలో శబరి సూపర్ ఫాస్ట్తో ఓటీ కొట్టించుకున్న తర్వాత సినారియో ఏంట్రా అంటే, కరెక్ట్గా మనకి తెనాలి అవుటర్లో ఆ కరువు చూశారు కదా, ఆ కరువు కంటే ముందు ఆపాడు. 30 నిమిషాలు ఆపాడు దగ్గర. అసలు పిచ్చ లాగు. అసలు ఇంత స్లాగ్ పెట్టుకొని తెనాలికి 15 నిమిషాలు లేటుగా వచ్చాడంటే మీరు అర్థం చేసుకోండి. ఇంకా 6:29 అనుకుంటా, 6:29కి డిపార్ట్ అయ్యాడు గుంటూరు జంక్షన్లో. ఇప్పుడు టైం కనుక చూసుకుంటే మీరు నా వెనకాల చూసుకోవచ్చు 8. సో 1.5 అవర్ వచ్చాడు. అయ్యో బాబోయ్, పిచ్చ లాగు. సో ఖచ్చితంగా చెప్తున్నానండి, ఈ ట్రైన్ని కేవలం గుంటూరు వరకే కన్సిడర్ చేయండి. గుంటూరు నుంచి మీకు తెనాలిలో రేపల్లిలో పనున్నా కూడా ఈ బండి అయితే వద్దు. మీరు వేరే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ చూసుకోండి, అది నా స్ట్రాంగ్ ఫీలింగు. సో ఇక్కడ 2 మినిట్స్ హాల్ట్, మనం వచ్చి ఆల్రెడీ 2 మినిట్స్ అయిపోయింది. మన ట్రైన్ అయితే డిపార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది. ఇక్కడ క్రౌడ్ పుల్లింగ్ వల్ల బీభత్సంగా జరిగింది వీడికి రేపల్లికి. సో రేపల్లికి ట్రైన్లు తక్కువ ఉంటాయి, ఇదే లాస్ట్ ట్రైను. ఉంటే ఏదన్నా మేము ఉంటుంది అనుకుంటా, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. సో రేపల్లికి అయితే ఇదే లాస్ట్ ట్రైను. సో దానివల్ల తెనాలిలో మంచి క్రౌడ్ పుల్లింగ్ అయితే జరిగింది. సో మనమైతే డిపార్ట్ అవుతున్నాం తెనాలి నుంచి.
మనమైతే విజయవాడ డివిజన్కి అయితే వచ్చేసామండి. అన్నట్టు మీకు తెనాలి ఎందుకు జంక్షన్ అయిందో చెప్పలేదు కదా. సో మనకి తెనాలి నుంచి విజయవాడ రూట్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్న రేపల్లి రూటు అండ్ చెన్నై లైన్ అయితే ఉంటుంది. సో అందుకు తెనాలి అనేది జంక్షన్ అయింది. అండ్ మనం వచ్చిన గుంటూరు లైను. మీరు కనుక చూసుకుంటే మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతున్నాము. రైట్ సైడ్కి ట్రాక్స్ వెళ్తున్నాయి చూసారా, అది వచ్చేసి చెన్నై అయితే వెళ్ళిపోతాము వయా గూడూరు మీదుగా. సో అది వచ్చేసి మన హౌరా చెన్నై మెయిన్ లైన్ అనమాట. మనమైతే ఇటు లెఫ్ట్ సైడ్ రేపల్లికి అయితే వెళ్ళిపోతున్నాము. మూడు 320 కిలోమీటర్లు క్లియర్ చేసుకొని వేమూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడికి రావాల్సిన దానికంటే 20 నిమిషాలు డిలేతో వచ్చాడు. మీరు స్లాట్కి న్యాయం చేసే బల్లని చూసుంటారు, మనోడు స్లాగ్కి న్యాయం చేసే బండి. ఇంత స్లాగ్ పెట్టుకుని 20 నిమిషాలు డిలే వచ్చాడు. సో ఇప్పుడైతే మనం వేమూరుకి వచ్చేసాము. తెనాలి నుంచి అసలు ఏమన్నా రికార్డ్ చేద్దామన్నా కూడా చిమ్మ చీకటి. ఏదైనా స్కిప్ రికార్డ్ చేద్దామన్నా కూడా అసలు ఏ స్టేషన్లో లైట్లే లేవు. లైట్లు ఉన్నా కూడా అసలు వీడికి ఉన్న ప్రతి స్టేషన్లో హాల్టింగ్ ఉంది తెనాలి నుంచి. సో రికార్డ్ చేయడానికి అంతగా ఏం లేదు. సో ఇక్కడ నుంచి డిపార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం బట్టిప్రోలు, పల్లికోన, తర్వాత అయితే రేపల్లి వెళ్ళిపోతాము. 20 కిలోమీటర్లు ఉంటుంది మన జర్నీ ఇంకా. సో 20 కిలోమీటర్లకి 2 హాల్ట్లు అయితే ఉన్నాయి మధ్యలో. సో ఇక్కడ కేవలం 1 మినిటే హాల్ట్. మనకు ఆల్రెడీ స్టార్టర్ అయితే పడిపోయింది. సో వీఆర్ రెడీ టు డిపార్ట్ ఫ్రమ్ వేమూరు. వేమూరు నుంచి 15 కిలోమీటర్లు క్లియర్ చేసుకొని పల్లె వెలుగు బస్సులో పల్లెకోనకైతే వచ్చేసాం. అదే పల్లె వెలుగు బస్సు అంటే మన రేపల్లి ఎక్స్ప్రెస్, రెండు ఒకటే అండి, పెద్ద తేడా ఏం లేదు. తెనాలి నుంచి అయితే నాకు పల్లె వెలుగు బస్సులో ట్రావెల్ చేస్తున్న ఫీలింగే వచ్చింది. అసలు కనపడ్డ ప్రతి ప్లాట్ఫామ్ మీద హాల్ట్ ఉంది వీడికి. సో ఇది వచ్చేసి మన పెనల్టిమేట్ హాల్ట్. నెక్స్ట్ మనం అయితే రేపల్లి వెళ్ళిపోతాం. మన డెస్టినేషన్ కేవలం 5 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఇక్కడి నుంచి. సో ఇక్కడికి 15 నిమిషాలు లేట్గా అయితే వచ్చాడు. సో మనం ఆల్మోస్ట్ ఒక 25-30 మినిట్స్ బీటీ వెళ్ళిపోతాము ఖచ్చితంగా రేపల్లికి. సో రేపల్లి వెళ్ళకైతే మాట్లాడుకుందాము. కేవలం 1 మినిటే హాల్ట్. సో మనమైతే డిపార్ట్ అవుతున్నాము పల్లెకోన నుంచి. సో ఫైనల్లీ 341 కిలోమీటర్లు క్లియర్ చేసుకొని ఎట్టకేళ్ళకి మన డెస్టినేషన్ అయినా రేపల్లికి అయితే వచ్చేసాము. 20 నిమిషాలు బీటీఏ తీసుకొచ్చి పెట్టాడు యాజ్ వీ ఎక్స్పెక్టెడ్. సో అంతా క్రెడిట్ స్లాగ్కి ఇచ్చేయచ్చు. సో ఈ రేపల్లి అనేది ఒక డెడ్ ఎండ్ రైల్వే స్టేషన్ అండి. ఇక్కడికి ట్రైన్ అయినా వస్తే మళ్ళీ అది రివర్స్ వెళ్ళాల్సిందే. ఇప్పుడు మన ట్రైన్ కూడా డెల్టా ఎక్స్ప్రెస్గా 10:40కి అయితే డిపార్ట్ అవుతాడు. మన రేపల్లి నుంచి వికారాబాద్ వెళ్తాడు కదా, సో ఆ డెల్టా ఎక్స్ప్రెస్గా. సో ఇప్పుడు మనం ఓవరాల్ జర్నీ ఎక్స్పీరియన్స్ గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. పాజిటివ్స్ నెగిటివ్స్ రెండూ ఉన్నాయి.
ఫస్ట్ అయితే పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాము. ఎలాగో G9 వేసుకొచ్చాడు, గూస్ బంప్స్ ఇవ్వలేకపోవచ్చు, గుర్తుండిపోయే జర్నీ ఇద్దామని చెప్పి గుంటూరు వరకు మంచి పర్ఫార్మెన్స్ అయితే చూపించాడు. మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను 52 యావరేజ్ స్పీడ్ యాజ్ ఏ ఎక్స్ప్రెస్ ట్రైన్ అంటే మంచి విషయం అనే చెప్పుకోవాలి. సో గుంటూరు వరకు రన్ అలా ఉన్నింది, కాన్స్టెంట్గా 80-90 మధ్యలో క్రూజ్ అవ్వకుండా వచ్చాడు. గుంటూరు నుంచి స్టార్ట్ చేశాడండి, ల్యాగ్ పిచ్చరాడ్ అసలు. గుంటూరు నుంచి మీరు తెనాలి వరకే చూశారు, అర్థమై ఉంటుంది. ఒక స్టేజ్లో తెనాల్లో అయితే దిగిపోదామని కూడా అనుకున్నాను, బట్ స్టిల్ ఎండ్ టు ఎండ్ వ్లాగ్ కమిట్ అయ్యాం కాబట్టి ఏదో డెడికేషన్తో రేపల్లికి అయితే వచ్చేసాము. అండ్ తెనాలి నుంచి కూడా టార్చర్ అయితే చూపించాడు, పిచ్చ హాల్ట్లు ఉన్నాయి. తెనాలి నుంచి నాకు తెలిసి 4 హాల్ట్లు అయితే ఉన్నాయి, వీడికి ఒక 30 కిలోమీటర్ల లోపే ఉంటుంది మనకి. సో అలా అయితే మనం వచ్చేసాము రేపల్లికి. అండ్ ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సాటిస్ఫై చేసిన ఆస్పెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా ఫ్లాట్ వీల్ సౌండ్ అండి. సో మంచి ఫ్లాట్ వీల్ సౌండ్, సుకూన్ అనిపించింది. నేను స్టార్టింగ్లో అన్నాను ఆ ఫ్లాట్ వీల్ సౌండ్తో రేపల్లి వరకు వచ్చేయచ్చు ఇంటూ అని చెప్పి, అది రాంగ్ అండి. ఈడు పెట్టిన టార్చర్కి అమ్మో పిచ్చ టార్చర్ చూపించాడు గుంటూరు నుంచి. సో ఫ్లాట్ వీల్ సౌండ్ కూడా మనం కంటిన్యూగా అయితే రికార్డ్ చేయలేకపోయాము, ఎందుకంటే మనకి S2 కోచ్లో అయితే ఫ్లాట్ వీల్ సౌండ్ బాగుంది. అక్కడ ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. క్రౌడ్ అంటే గుర్తొచ్చింది, ఇది ఒక మంచి విషయం ఈ ట్రైన్కి. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్రౌడ్ పుల్ జరుగుతుందని. సో మంచి క్రౌడ్ పుల్లింగ్ జరిగింది. మీరు తెనాల్లో కూడా చూశారు, రేపల్లి వరకు బీభత్సంగా ఎక్కారు క్రౌడ్ అయితే. సో అలా అయితే మన జర్నీ కొనసాగింది ఈ డే టైమ్ డెల్టా ఎక్స్ప్రెస్లో. దీనికి ఇంకో పేరు డే డెల్టా ఎక్స్ప్రెస్ అండి, మీకు చెప్పలేదు కదా. సో ఫైనల్గా ఈ బండి గురించి ఏం చెప్తానంటే ఖచ్చితంగా గుంటూరు వరకు అయితే కన్సిడర్ చేయొచ్చండి. మంచి బండి అంటే ఓ ఇరగొట్టేస్తాడు అనేం లేదు. యాజ్ ఏ ఎక్స్ప్రెస్ ట్రైన్గా ఆ ట్యాగ్కి న్యాయం అయితే చేస్తాడు గుంటూరు వరకు. సో గుంటూరు నుంచి వేరే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ చూసుకోవటం చాలా మంచిదని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేద్దామండి. అన్నట్టు మనం ఫేర్ డీటెయిల్స్ అండ్ కోచ్ కాంపోజిషన్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఈ ట్రైన్ కోచ్ కాంపోజిషన్లో ఒక స్పెషాలిటీ అయితే ఉంది మనకి. టోటల్గా మొత్తం ఈ ట్రైన్ వచ్చేసి 20 కోచెస్ ఫార్మేషన్ అయితే ఉంటుంది. సగటు LHB కోచెస్ కంటే 2 కోచెస్ తక్కువ అయితే ఉంటుందండి. సో 11 స్లీపర్ కోచెస్ ఉంటాయి. సో ఈ 11 స్లీపర్ కోచెస్లో S10, S11 అనేది మనకి 3 టైర్ AC ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది, బట్ స్లీపర్ కాస్ట్తో ఉంటుంది. అవి ఎప్పటి వరకు ఉంచుతారో తెలీదు. అండ్ 11 స్లీపర్ కోచెస్ అయితే ఉంటాయి, 5 జనరల్ కోచెస్ అయితే ఉంటాయి, ఒక SLR, ఒక EOG అయితే ఉంటుందండి. సో ఒక 3 టైర్ అండ్ ఒక 2 టైర్ కోచెస్ మొత్తం కలుపుకొని 20 కోచెస్ ఫార్మేషన్ అయితే ఉంటుంది. సో ఎలాంటి ప్యాంట్రీ కార్ అయితే ఉండదు. అండ్ ఫేర్ డీటెయిల్స్ గురించి కనుక చూసుకుంటే ఎండ్ టు ఎండ్ స్లీపర్లో 240 రూపాయలు అయితే పడుతుంది. అదే 3 టైర్ ఏసీలో వచ్చేసి 650 రూపీస్ అయితే పడుతుంది. అదే మనకి సెకండ్ ఏసీలో వచ్చేసి 880 రూపీస్ అయితే పడుతుంది ఎండ్ టు ఎండ్. సో ఇవి మన ట్రైన్ యొక్క కోచ్ కాంపోజిషన్ అండ్ ఫేర్ డీటెయిల్స్ గురించి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేద్దామండి. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. సో గుంటూరు వరకు అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు ఈ బండిని. గుంటూరు నుంచి ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను. సో ఇలా అయితే కొనసాగింది మనకి ఈ ట్రైన్లో ఈ జర్నీ రేపల్లి వరకు. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాము. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ వ్లాగ్ మాత్రం ఖచ్చితంగా ఒక మాస్ బండిని అయితే చూసుకుందామండి. సో మంచి రన్ ఉండే ట్రైన్ అయితే సెలెక్ట్ చేసుకుందాము. సో నాకు ఆల్రెడీ మైండ్లో ఒక ట్రైన్ అయితే ఉంది, ఆ ట్రైన్ అయితే ఖచ్చితంగా చేస్తాను నెక్స్ట్. సో ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ని ఎండ్ చేద్దాము. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీకు ఇంకో అప్డేట్ అయితే ఇవ్వాలి. సో మీకు ఆల్రెడీ వ్లాగ్ స్టార్టింగ్లో చెప్పాను కదా, క్రికెట్ టోర్నమెంట్ వల్ల నేను ఫ్రీక్వెంట్గా ట్రావెల్ అయితే చేయలేకపోతున్నాను వీకెండ్స్ అని చెప్పి. ఆ టోర్నమెంట్ అనేది ఇంకా అవ్వలేదు, లీగ్ స్టేజెస్ అయితే అయిపోయాయి. సో నాకౌట్ మ్యాచెస్లోకి అయితే ఎంటర్ అయ్యామన్నమాట. సో ఆ టోర్నమెంట్ అనేది ఈ ఫిబ్రవరి మంత్ అంతా ఉండొచ్చు. సో వన్స్ ఫిబ్రవరి అయిపోయిన తర్వాత మనమైతే ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేద్దాము. ఎలాగో క్లైమేట్ కూడా మంచు తగ్గి వాతావరణం వేడెక్కుతుంది, బళ్ళకి పూనకాలు పట్టుకుంటాయి. సో ఖచ్చితంగా మనమైతే మంచి లైనప్ అయితే ఉంది మార్చి నుంచి. సో అదండి అప్డేట్ అయితే. సో ఎప్పుడు సపోర్ట్ చేసేలాగే చేస్తారనుకుంటూ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ద రేపల్లె. స్టే ట్యూన్డ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ జర్నీ వయా జంక్షన్స్.